మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలో హరీశ్రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అయితే తిట్టు లేదంటే ఓట్టు అన్నట్టుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వెల్దుర్తిలో నిర్వహించిన సభలో హరీశ్రావు మాట్లాడారు. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపు మేస్త్రి గువ్వ గుయ్యమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హామీల అమలు చేయమని సవాల్ చేస్తే తోక ముడిచి పారిపోయారని విమర్శించారు. మండు టెండల్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేరని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు చందంగా మారుతుందని తెలిపారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు, ముస్లిం మైనార్టీలకు కనీసం కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రంజాన్ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలకు మేలు చేస్తుందని హరీష్ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఎల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాలరెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ కౌడిపల్లి, ఆత్మా కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, గ్యాస్ శ్రీనివాసరెడ్డి, వెన్నవరం శ్రీనివాసరెడ్డి, ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. హల్దీ వాగుల గోదావరి నది వారుతుందని కలగన్నామా మనం? కలగనని పనిని అరే కేసీఆర్ మండు టెండర్ల ఏప్రిల్ నెలలో ఆ గోదావరి తల్లిని తెచ్చి మీ కాళ్ళు గడిగిన కేసీఆర్ ను కాపాడుకోవాలన్నా వద్దా? వీళ్ళు మాయ మాటలు చెప్పిండు. తులం బంగారం ఎక్కువ కలుపుతామని కళ్యాణ లక్ష్మికి చెప్పిండు. 4,000 ఇస్తామని అన్ని అబద్ధాలు అంటే మనం ఆశపడ్డాం. కానీ ఏమైంది? ఆశపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఇవాళ మీరు ఆలోచించండి. మనమేదో ఉద్ధరిస్తారనుకున్నాం, వీళ్ళు ఉద్ధరించలే అని ఉద్ధర మాటలు చెప్తున్నారు, వాయిదాలు చెప్తున్నారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నాటకాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. నడిమిట్లో బీజేపీ మోపోయింది. వాళ్ళు ఒకరేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసినారే? 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, 10 ఏళ్ళు ఇక్కడ మనం ఉన్నాం.